జీహెచ్ఎంసీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గట్టెక్కించేందుకు అధికారులు గాని పాలక మండలి గాని ఏమాత్రం శ్రద్ధ చూపటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం సర్కార్ నుంచి జీహెచ్ఎంసీకి వేల కోట్ల బకాయిల రూపంలో రావాల్సి ఉందని చెప్పుకోవడం తప్ప తమ పని నైపుణ్యతను, సమర్థతను వినియోగిస్తూ ఆదాయ వనరులను అన్వేషించడం, వివిధ మార్గాలలో నిధులను సమీకరించడంపై ఏమాత్రం చొరవ చూపటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిటైర్మెంట్కు దగ్గరలో ఉండి జీహెచ్ఎంసీకి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు దుబారాకు బ్రేక్ వేయగలిగే ఆఫీసర్లకు జోనల్ కమిషనర్ పోస్టింగులు, విభాగాల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతున్నట్లు బల్దియాలో చర్చ జరుగుతున్నది. హైదరాబాద్ నగరం భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేకుండా మొట్టమొదటిసారిగా జీహెచ్ఎంసీలో పోస్టింగులు పొందిస్తున్న అధికారులకు కీలక విభాగాలను అప్పగిస్తున్నారనే తప్ప జీహెచ్ఎంసీ మనుగడను దృష్టిలో పెట్టుకొని పోస్టుల కేటాయింపులు జరగడం లేదన్న వాదనలున్నాయి. పట్టణ సామాజిక అభివృద్ధి అంశానికి సంబంధించి ఉన్నతాధికారుల అంచనాలే తారుమారు చేయగలిగే తరహాలో విధులు నిర్వర్తించే సమర్థత కలిగిన అధికారులకు సైతం నేటికి ఛాంబర్లు కేటాయించడం లేదంటే జీహెచ్ఎంసీ వృద్ధిపై ఉన్నతాధికారులకు ఉన్న చిత్తశుద్ధిని అంచనా వేయొచ్చు. ముఖ్యంగా జీహెచ్ఎంసీపై పట్టు కలిగి దశాబ్దాలుగా జీహెచ్ఎంసీలోనే డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లుగా నిధులు నిర్వహించిన పలువురు అధికారులను నేటికి లూప్ లైన్లోనే కొనసాగించడం వల్లే జీహెచ్ఎంసీ ఆర్థికంగా ఎలాంటి వృద్ధి సాధించలేకపోతుందన్న వాదనలున్నాయి. జీహెచ్ఎంసీకి ఆర్థిక వనరులను సృష్టించే సమర్థత కలిగిన ఓ అదనపు కమిషనర్ను కూడా లూప్ విభాగానికే పరిమితం చేశారన్న వాదనలున్నాయి. నిత్యం అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న శానిటేషన్ విభాగాన్ని గాడిన పెట్టి సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్న అదనపు కమిషనర్ను ఆ విభాగం నుంచి తప్పించి కొత్తగా వచ్చిన అదనపు కమిషనర్కు అప్పగించినట్లు సమాచారం. కొత్త సర్కారు వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీకి ఆర్థికంగా లాభాన్ని చేకూర్చే అధికారులను వదిలి దుబారా ఖర్చు చేసే ఆఫీసర్లకే కీలక పదవులు దక్కుతున్నట్లు ఆరోపణలున్నాయి. పైరవీలు చేసుకొని మంత్రుల సిఫార్సులన్న వారికే పోస్టులు దక్కుతున్నట్లు చర్చ జరుగుతున్నది. కొందరు అధికారులు డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లుగా దాదాపు నగరంలోని అన్ని జోన్లలో విధులు నిర్వర్తించిన అనుభవం కలిగిన ఆఫీసర్లు సైతం ఉన్నా వారిని జీహెచ్ఎంసీ ఆర్థికంగా నిలదొక్కునే దిశగా ఎందుకు వినియోగించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం అదనపు కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి గతంలో డిప్యూటీ కమిషనర్గా నిధులు నిర్వహిస్తూ తన సర్కిల్ పరిధిలో జరిగే అక్రమాలను ఎన్ఫోర్స్మెంట్ విభాగం పరిధిలోకి తీసుకువచ్చి భారీగా జరిమానాలు వేసి జీహెచ్ఎంసీకి ఆదాయాన్ని సమకూర్చారు. కొంతకాలంగా తనకు జోనల్ కమిషనర్ పోస్ట్ ఇవ్వాలని కోరుతున్న ఉన్నతాధికారులు అవకాశం కల్పించడం లేదు. ₹1,00,000 చేతులు మారితే గానీ ముఖ్యమైన అమాతుల్య సిఫార్సులంటే గానీ బల్దియాలో పోస్టింగ్ దక్కటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దశాబ్దాల తరబడి అనుభవం కలిగి సిటీలో పెరుగుతున్న పట్టణీకరణలో ఆదాయ వర్గాలేమో సృష్టించుకోవాలన్న విషయంపై నైపుణ్యత కలిగిన ఆఫీసర్లు జోనల్ కమిషనర్లుగా వ్యవహరిస్తే బల్దియా సొమ్ము దుబారాగా ఖర్చు చేయకుండా అదుపు చేస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్టేట్ విభాగానికి సంబంధించి ప్రక్షాళన మొదలుపెట్టి ఆ విభాగాన్ని లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఓ అదనపు కమిషనర్ను జీహెచ్ఎంసీ నుంచి బయటకు పంపేశారు. కొంతకాలం తర్వాత సదరు అధికారి మళ్ళీ జీహెచ్ఎంసీలోకి బదిలీ అయిన ఆ అధికారికి ఛాంబర్ సైతం కేటాయించకుండా నెలల పాటు ప్రధాన కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించుకున్నట్లు తెలిసింది. నిబద్ధతతో పనిచేసే ఆఫీసర్లకు జోనల్ కమిషనర్, అదనపు కమిషనర్ పోస్టులు కేటాయించడం లేదన్న వాదనలున్నాయి. ఈ విషయాన్ని కొందరు అధికారులు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయమైన సమాచారం.